Hello. Yeah. Hello everyone. Welcome to Entri Elevate Telugu YouTube channel. ఈ వీడియోలో మనం how to add CSS into our HTML file అనే టాపిక్ మీద డిస్కస్ చేసుకోబోతున్నాం. ఓకే. ఇప్పటి వరకు మనం CSS సెలెక్టర్స్ ఏంటి, CSS సింటాక్స్ ఏంటి అని చూసాం కదా. మరి ఈ CSS అనేది ఎక్కడ యాడ్ చేయాలి, ఎన్ని విధాలుగా యాడ్ చేయొచ్చు అనేది ఈ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను. ఇక్కడ మీరు చూసినట్లయితే when a browser reads a style sheet, it will format the HTML document according to the information in the style sheet. అంటే మనం HTML ఏదైనా కంటెంట్ రాసినప్పుడు దాన్ని ఎలా డిస్ప్లే చేయాలి అనేది మనం స్టైల్ షీట్లో ఏదైతే రాస్తాం దాన్ని డిపెండ్ అయ్యి వస్తుంది అనమాట. ఇక్కడ సిఎస్ఎస్ అనేది 3 వేస్లో మనం యాడ్ చేయొచ్చు. ఏమిటది? ఎక్స్టర్నల్ సిఎస్ఎస్, ఇంటర్నల్ సిఎస్ఎస్, ఇన్లైన్ సిఎస్ఎస్. ఈ మూడు ఎలా యాడ్ చేస్తాం అనేది చూద్దాం. ఫస్ట్ వన్ external CSS. ఈ external CSS ఏంటంటే with an external style sheet you can change the look of an entire website by changing just one file. Each HTML page must include a reference to the HTML style sheet inside the link. అంటే ఇప్పుడు మనకి ఒక 100 పేజెస్ అనేవి ఉన్నాయి. ఏదన్నా లోగో కలర్ చేంజ్ చేయాలి ఆర్ పర్టికులర్ టెక్స్ట్ పేజ్లో చేంజ్ చేయాలి అంటే 100 పేజెస్కి ఓకే డిఫరెంట్ స్టైల్స్ అప్లై చేయడం అనేది కష్టం అనమాట. అందుకని ఏం చేస్తాము, ఒక స్టైల్ షీట్ ఎక్స్టర్నల్ స్టైల్ షీట్ని క్రియేట్ చేస్తాము. ఏదైనా చేంజ్ ఈ స్టైల్ షీట్లో చేసినప్పుడు ఆటోమేటిక్గా అది 100 పేజెస్కి చేంజ్ అయిపోతుంది అనమాట. దీనికోసం మనం ఏం యూజ్ చేయాలంటే లింక్ అనే ట్యాగ్ని యూజ్ చేయాలన్నమాట. ఓకే చూడండి, విత్ ఎక్స్టర్నల్ స్టైల్ షీట్ యూ కెన్ చేంజ్ ద లుక్ ఆఫ్ అన్ ఎంటైర్ వెబ్సైట్ బై చేంజింగ్ జస్ట్ వన్ ఫైల్ అండ్ ఈచ్ HTML పేజ్ మస్ట్ ఇంక్లూడ్ ద రెఫరెన్స్ లింక్ ఎలిమెంట్లో ఉండాలి. ఇప్పుడు ఇక్కడ నేను అది ఎలా యాడ్ చేయాలో చూపిస్తాను. ప్రజెంట్ ఇక్కడున్న స్టైల్ షీట్ని నేను తీసేస్తాను. ఓకే, ఇందులోనే నేను స్టైల్ డాట్ సిఎస్ఎస్ అనే ఫైల్ నేమ్ ఇవ్వాలి. HTMLకి డాట్ HTML ఇస్తాము, సిఎస్ఎస్కి HTMLకి డాట్ HTML అని ఇస్తాము, స్టైల్ షీట్కి డాట్ సిఎస్ఎస్ అని ఇస్తాము అనమాట. ఇక్కడ ఈ ఫైల్ని మనం లింక్ చేయాలి. ఎలా లింక్ చేయాలి? లింక్ అనే ట్యాగ్ యూజ్ చేస్తే ఇక్కడ ఆ కాలంతో పాటు మీకు సిఎస్ఎస్ అని వస్తుంది చూసారా. రిలేషన్షిప్ స్టైల్ షీట్, హెచ్రెఫ్ అంటే ఫైల్ ఎక్కడ ఉంది అనేది మనం ఇవ్వాలి. ఇప్పుడు నేను స్టైల్ డాట్ సిఎస్ఎస్ ఇచ్చా కాబట్టి ఆటోమేటిక్గా లింక్ అయిపోయింది. ఇప్పుడు మీరు అవుట్పుట్ చూడండి, ఇక్కడ ఇలా ఉంది అవునా. ఇప్పుడు నేను ఇక్కడ చేంజెస్ ఏమైనా చేంజ్ చేయాలి అంటే సింపుల్గా ఇక్కడికి వెళ్ళిపోతాను. ఇక్కడ చూడండి, డూ ఐ హ్యావ్ ఎనీథింగ్ హియర్? నో. సింపుల్గా నేను ఇప్పుడు H1 సెలెక్ట్ చేస్తాను, కలర్ రెడ్. చూసారు కదండి, H1 సెలెక్ట్ చేసి కలర్ రెడ్ అప్లై అయింది, ఆటోమేటిక్గా అప్లై అయిపోయింది. ఇప్పుడు ఈ లింక్ ఫైల్ని నేను ఏ HTML డాక్యుమెంట్కైనా అసైన్ చేసుకోవచ్చు అనమాట. ఈ విధంగా ఎక్స్టర్నల్ సిఎస్ఎస్ అనేది మనం యూజ్ చేస్తాము. నెక్స్ట్ వచ్చేసరికి ఇంటర్నల్ సిఎస్ఎస్. ఏంటి ఇంటర్నల్ సిఎస్ఎస్? అండ్ ఇంటర్నల్ స్టైల్ షీట్ మే బీ యూస్డ్ ఇఫ్ వన్ సింగిల్ HTML పేజ్ హ్యాస్ ఎ యూనిక్ స్టైల్. అంటే ఇందా చెప్పాను కదండి, లైక్ 100 పేజెస్ ఉన్నాయి, 100 పేజెస్కి ఒకేసారి చేంజెస్ అప్లై అవ్వాలి అనుకుంటే మనం ఎక్స్టర్నల్ స్టైల్ షీట్ అనేది యూజ్ చేస్తాం అనమాట. అలా కాకుండా ఒక పర్టికులర్ ఫర్ ఎగ్జాంపుల్ ఫ్లిప్కార్ట్లోనే బిగ్ బిలియన్ డే సేల్ అనేది నడుస్తుంది. అది పర్టికులర్గా 1 డేనే ఆర్ ఒక పర్టికులర్ పేజ్కే ఉంది అనుకోండి, అప్పుడు ఎంటైర్ మాస్టర్ ఫైల్ని చేంజ్ చేసేదానికంటే ఆ బిగ్ బిలియన్ డే సేల్ ఉన్న పేజ్కి మాత్రమే ఇంటర్నల్గా ఒక సిఎస్ఎస్ అనేది రాస్తాం అనమాట. ఇక్కడ చూడండి, ఎక్స్టర్నల్ స్టైల్ షీట్ కాకుండా నేను మన HTML ఫైల్కి వచ్చేసాను. ఓకే, ఇది ఇంటర్నల్ సిఎస్ఎస్ రాయాలి అంటే యూ నీడ్ టు యూజ్ ద స్టైల్ ట్యాగ్. స్టైల్ ట్యాగ్ అనేది రాస్తాను. ఓకే, ఇక్కడ అవుట్పుట్కి వద్దాం. అవుట్పుట్లో Ctrl+S చేసా, చూసారా ఆ ఫైల్ని ఎక్స్టర్నల్ ఫైల్ని తీసేసాను కాబట్టి అది పోయింది. ఇప్పుడు H1 కలర్ ఈస్ బ్లూ అప్లై అయిపోయిందా. ఈ విధంగా చేస్తాం అనమాట. నెక్స్ట్ వచ్చేసరికి ఇన్లైన్ సిఎస్ఎస్. చూడండి, an inline style may be used to apply unique style for a single element. ఇందాకటిది ఇంటర్నల్ అంటే ఒక సింగిల్ పేజ్కి మాత్రమే అప్లై చేయడానికి యూజ్ చేస్తాం అనమాట. ఇప్పుడు నేను ఇక్కడ ఆల్రెడీ మీరు అబ్జర్వ్ చేసినట్లయితే ఈ ఫైల్ని కూడా లింక్ చేసేస్తాను, సో యూ విల్ గెట్ అన్ ఐడియా.
లింక్ సిఎస్ఎస్. ఇక్కడ నేను రెడ్ ఇచ్చాను కానీ రెడ్ అప్లై అవ్వట్లా, ఇది మాత్రమే అప్లై అవుతుంది చూసారా. ఎస్. ఇప్పుడు అలా కాకుండా సిఎస్ఎస్ అని ఉంది, ఇన్లైన్ సిఎస్ఎస్. చూడండి ఇన్లైన్ సిఎస్ఎస్ ఎక్కడ యూజ్ చేస్తాం, అండ్ ఇన్లైన్ స్టైల్ మే బి యూజ్ టు అప్లై యూనిక్ స్టైల్ ఫర్ ఎ సింగిల్ ఎలిమెంట్. అంటే ఇప్పుడు ఇక్కడ నేను సిఎస్ఎస్ అనే దానికి మాత్రమే ఒకటి అప్లై చేయాలి అనుకుంటున్నాను. అక్కడ మీరు ఏం చేస్తారు, సో ఇక్కడ ఏం చేస్తాం, ఆల్రెడీ ఇక్కడ క్లాసెస్ ఇవన్నీ ఉన్నాయి కదా, వాటిని ఇగ్నోర్ చేసేయండి. ఇక్కడ స్టైల్ అనే అట్రిబ్యూట్ యూజ్ చేయాలి. ఏం అట్రిబ్యూట్, స్టైల్ అనే అట్రిబ్యూట్. కలర్, ఓకే, కలర్ వచ్చేసరికి సమ్. చూసారా కలర్ అనేది అప్లై అయిందా. అంటే ఇక్కడ ఆల్రెడీ నాకు ఎక్స్టర్నల్ స్టైల్ షీట్ ఎక్స్టర్నల్ స్టైల్ ఉంది, ఇంటర్నల్ స్టైల్ ఉంది, ఇన్లైన్ స్టైల్ ఉంది. బట్ దేన్ని తీసుకుంది ఇది, వాటన్నిటిని ఇగ్నోర్ చేసి ఇలా, అంటే పర్టికులర్ ఒక ఎలిమెంట్కి మనం ఏదైనా యూనిక్ స్టైల్ అప్లై చేయాలంటే ఇన్లైన్ సిఎస్ఎస్ అనేది యూజ్ చేస్తాం అనమాట. ఓకే. మరి క్యాస్కేడింగ్ ఆర్డర్ మీరు అడగచ్చు నన్ను, సార్ మరి ఇప్పుడు నేను ఎక్స్టర్నల్ స్టైల్ యూజ్ చేశాను, ఇంటర్నల్ యూజ్ చేశాను, ఇన్లైన్ యూజ్ చేశాను, మరి బ్రౌజర్ దేన్ని తీసుకుంటుంది అని. దేన్ని తీసుకుంటుంది అంటే చూడండి, ఆల్ ద స్టైల్స్ ఇన్ వన్ పేజ్ విల్ క్యాస్కేడ్. క్యాస్కేడ్ అంటే ఒక దాని మీద ఒకటి రావటం అనమాట. అంటే విర్చువల్ స్టైల్ షీట్ బై ఫాలోయింగ్ రూల్. ఏంటి ఆ రూలు, ఫస్ట్ ప్రిఫరెన్స్ వచ్చేసరికి ఎప్పుడు కూడా ఇన్లైన్ స్టైల్కి ఉంటుంది. అంటే ఇక్కడ చూడండి బ్రౌజర్ దేన్ని యాక్సెప్ట్ చేసింది, ఎక్స్టర్నల్ ఇంటర్నల్ వదిలేసి ఫస్ట్ ఇన్లైన్ ఏదైతే ఉందో దానికి మాత్రమే మెయిన్ ప్రిఫరెన్స్ ఉంటుంది అనమాట. సెకండ్ ప్రిఫరెన్స్ వచ్చేసరికి ఎక్స్టర్నల్, ఇంటర్నల్ విల్ బి ద హెడర్ సెక్షన్ వీనికి ఉంటుంది. సో సెకండ్ ప్రిఫరెన్స్ దేనికి ఉంటుందండి, ఇంటర్నల్కి ఉంటుంది. థర్డ్ ప్రిఫరెన్స్ వచ్చేసరికి ఎక్స్టర్నల్కి ఉంటుంది అనమాట, బ్రౌజర్ డిఫాల్ట్. సో an inline style has the highest priority and will override the external and the internal style and the browser default. So this is how we add the CSS. Total 3 అనమాట. ఏమంటవి, external CSS, internal CSS, inline CSS. చూసారు కదండి. ఈ కోర్స్ని మీరు మరింత అడ్వాన్స్డ్గా మెంటర్షిప్, సర్టిఫికేషన్, ప్లేస్మెంట్ అసిస్టెంట్తో కావాలి అనుకుంటే కింద డిస్క్రిప్షన్లో ఉన్న లింక్ని క్లిక్ చేసి మా కోర్సులో ఎన్రోల్ అవ్వండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.